ఫ్యామిలీ స్టార్ మూవీ రాబోతోంది. ఫ్రైడే సందడి ప్రివ్యూ రూపంలో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో మొదలైంది. అయితే ఈ సినిమాతో ఇద్దరి రేంజ్ మారే అవకాశం ఉంది. ఫ్యామిలీ స్టార్ హిట్ అయితే హీరో కంటే కూడా ఎక్కువగా లాభపడేది మాత్రం ముచ్చటగా ముగ్గురు. వాళ్ళెవరు, ఏంటా స్టోరీ చూసేయండి. ఫ్యామిలీ స్టార్ గా 200 కోట్ల వసూళ్ల మీద ఆశ పెట్టుకున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఈ సినిమా హిట్ అయితే 200 కోట్ల వసూళ్లు రాబడితే తన కల నెరవేరుతుంది. అయితే ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అయితే హీరో కంటే ఎక్కువ లాభపడేది ముగ్గురంటే ముగ్గురు. వాళ్ళే డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్. మృణాల్ ఠాకూర్ కి బాలీవుడ్ లో సూపర్ 30 లాంటి మూవీ చేసినా రాని పేరు సీతారామంతో సౌత్ లో వచ్చింది. ఇది హిట్ అవటమే కాదు, నార్త్ లో కూడా రిలీజ్ అయి అక్కడ తన పేరు మారుమోగేలా చేసింది. తరువాత హాయ్ నాన్నతో మరో హిట్ పడింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ హిట్ అయితే మంచి కథలు, పాత్రలే కాదు, వరుస హిట్లతో హ్యాట్రిక్ విజయాలు కూడా దక్కినట్టే. అదే నిజమైతే తను తిరుగులేని హీరోయిన్ గా మారే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ మీదకి ఆలియా, దీపిక దండెత్తారు. ఒకరికి పంచ్ పడింది, మరొకరికి హిట్ పడింది. అయినా ఇద్దరి ఫేట్ ఇక్కడ మారలేదు. కల్కి వస్తే తప్ప దీపిక, దిశా పటాని ఫేట్ ఎలా ఉంటుందో చెప్పే పరిస్థితి లేదు. సో మృణాల్ ఠాకూర్ కి హ్యాట్రిక్ వస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా జెండా పాతే ఛాన్స్ ఉంది. ఆ తరువాత ఈ మూవీ హిట్ తో పరశురాం ఫేట్ మారే ఛాన్స్ కూడా ఉంది. పరశురాం గీతా గోవిందం తర్వాత సర్కారు వారి పాట మూవీ చేస్తే అది పెద్దగా వర్కౌట్ కాలేదు. మహేష్ ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అవ్వడంతో ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు పరశురాంకి ఓ అగ్ని పరీక్షగా మారింది. సర్కారు వారి పాటతో పోయిన ఇమేజ్ ఈ సినిమాతో దక్కే అవకాశం కూడా ఉంది. ఫ్యామిలీ స్టార్ బడ్జెట్ తక్కువ, కానీ విజయ్ కి ఉన్న ఇమేజ్, అలానే ఈ కాంబినేషన్ లో సినిమా రావటం వల్ల పెరిగిన అంచనాలతో ఏమాత్రం ఇది హిట్ అయినా వసూళ్ల వరదే. అలా దిల్ రాజుకి బాక్స్ ఆఫీస్ లో పండక్కి ఛాన్స్ ఉంది. ఎలా చూసినా ఇది 200 కోట్ల వసూళ్లు రాబట్టినా విజయ్ కంటే పరశురాం, దిల్ రాజ్, మృణాల్ ఠాకూర్ కే ఎక్కువ లాభం కలిగేలా ఉంది.